అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుజరాత్ లో చాందీపుర వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. గత 5 వారాల వ్యవధిలోనే ఈ వైరస్ బారిన పడిన 25 మంది చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్ ను వ్యాప్తి చేస్తున్న కారకం ఏమిటన్నది ఇప్పటికీ అంతు చిక్కకపోవడం శాస్త్రవేత్తలను, ప్రజారోగ్య నిపుణులను గందరగోళానికి గురిచేస్తోంది. జూన్ 30 నుంచి మొదలైన ఈ వ్యాప్తిలో ఇప్పటి వరకు 39 మంది చిన్నారులకు వైరస్ సోకినట్లు గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన శాండ్ ఫ్లై అనే ఇసుక ఈగలను వేల సంఖ్యలో పరీక్షించినప్పటికీ వాటిలో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. దోమలు, ఇతర కీటకాలపైన జరిపిన పరీక్షల్లోనూ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. 2024లో 28 మంది చిన్నారులు మరణించినప్పుడు కూడా పరిశోధకులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం గుజరాత్ లోని 12 జిల్లాలు, రాజస్థాన్ లోని 3 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. సాధారణంగా తూర్పు గుజరాత్ లో ఎక్కువగా కనిపించే ఇసుక ఈగలకు భిన్నంగా పశ్చిమ గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతాల్లోనూ కేసులు వెలుగు చూడటంతో ఒకటి కంటే ఎక్కువ హవాకులు ఈ వైరస్ కు వ్యాప్తి చెందుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. జాతీయ స్థాయి నిపుణుల బృందాలు రంగంలోకి దిగి దోమలు, పేళ్లు, నల్లులు వంటి ఇతర కీటకాలపైన దర్యాప్తు ముమ్మరం చేశాయి. పశువుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లోనూ వైరస్ జాడ కనుగొనలేకపోయారు. వైరస్ వ్యాప్తి లేని సమయాల్లోనూ నిఘా పెట్టడం, నమూనాలను మరింత ఎక్కువగా సేకరించడం వంటి చర్యల ద్వారానే వైరస్ మూలాలను కనుగొనగలగమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి వైరస్ వాహకం ఏదో ఖచ్చితంగా తేలే వరకు ఈ మహమ్మారిపైన అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. గుజరాత్ లో చాందీపుర వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. గత 5 వారాల వ్యవధిలోనే ఈ వైరస్ బారిన పడి 25 మంది చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ వైరస్ ను వ్యాప్తి చేస్తున్న కారకం ఏమిటన్నది ఇప్పటికీ అంతు చిక్కకపోవడం శాస్త్రవేత్తలను, ప్రజా ఆరోగ్య నిపుణులను గందరగోళానికి గురిచేస్తోంది. జూన్ 30 నుంచి వైరస్ సోకినట్లు గుజరాత్ ప్రభుత్వం ధృవీకరించింది. వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమైన శాండ్ ఫ్లై అనే ఇసుక ఈగలను వేల సంఖ్యలో పరీక్షించినప్పటికీ వాటిలో వైరస్ ఆనవాళ్లు కనిపించలేదు. దోమలు, ఇతర కీటకాలపైన జరిపిన పరీక్షల్లోనూ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. 2024లో 28 మంది చిన్నారులు మరణించినప్పుడు కూడా పరిశోధకులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం గుజరాత్ లోని 12 జిల్లాలు, రాజస్థాన్ లోని 3 జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. సాధారణంగా తూర్పు గుజరాత్ లో ఎక్కువగా కనిపించే ఇసుక ఈగలకు భిన్నంగా పశ్చిమ గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతంలోనూ కేసులు వెలుగు చూడడంతో ఒకటి కంటే ఎక్కువ వాహకాలు ఈ వైరస్ ను వ్యాప్తి చేస్తున్నాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి. జాతీయ స్థాయి నిపుణుల బృందాలు రంగంలోకి దిగి దోమలు, పేళ్లు, నల్లుల వంటి ఇతర కీటకాలపైన దర్యాప్తు ముమ్మరం చేశాయి. పశువుల నుంచి సేకరించిన రక్త నమూనాల్లోనూ వైరస్ జాడ కనుగొనలేకపోయారు. వైరస్ వ్యాప్తి లేని సమయాల్లోనూ నిఘా పెట్టడం, నమూనాలను మరింత ఎక్కువగా సేకరించడం వంటి చర్యల ద్వారానే వైరస్ మూలాలను కనుగొనగలమని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి వైరస్ వాహకం ఏదో ఖచ్చితంగా తేలే వరకు ఈ మహమ్మారిపైన అనిశ్చితి కొనసాగుతూనే ఉంది.